జిమ్లో అడుగు పెట్టగానే ఒకలాంటి ఫీల్ వస్తుంది. అది ఎలా ఉంటుందంటే ఫైనల్గా జిమ్లో జాయిన్ అయిపోయాం, మనల్ని ఎవరన్నా అబ్జర్వ్ చేస్తున్నారా, మనం ఇప్పుడు ఏం చెయ్యాలి అనే కన్ఫ్యూజను, ఎక్సైట్మెంటు, చిన్న షై ఫియర్ ఇవన్నీ కలిపి ఒక అలాంటి ఫీల్ వస్తుంది. చాలా బాగుంటుంది. అది ఎలా ఉంటుందండి అది ఎక్స్ప్లెయిన్ చేయలేం, ఎక్స్పీరియన్స్ చేయాలి. ఫైనల్గా జిమ్లో అయితే జాయిన్ అయిపోయాం. ఇంకా వర్కౌట్స్ అదరగొట్టేసి బెదరగొట్టేసి బాడీని మంచి షేప్లోకి తీసుకురావాలి. హై గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మై గ్రోత్. నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా బాడీని మంచి షేప్లోకి తీసుకురావడానికి జిమ్లో ఫైనల్గా జాయిన్ అయిపోయాను. ఇంకా జిమ్ గురించి చెప్పాలి అంటే నేను బడ్జెట్ ప్రకారం చీప్ అండ్ బెస్ట్లో జాయిన్ అయ్యాను. అంటే ఫస్ట్ జాయిన్ అయ్యాం కాబట్టి మనకి తోపుతూరం జిమ్స్ అవసరం ఏం లేదు. ఇంకా జిమ్ గురించి చెప్పాలి అంటే నేను జాయిన్ అయిన జిమ్ చీప్ అండ్ బెస్ట్లో చాలా బాగుంటుంది. అంటే ఫస్ట్ టైం జిమ్లో జాయిన్ అవుతున్నాం కాబట్టి అంత తోపుతూరం జిమ్స్ ఏం అవసరం ఉండవు. సో మనకి డంబుల్స్ ఉంటే మనం హోమ్ వర్కౌట్స్ చేస్తాం, దాంతోపాటు డంబుల్స్ యాడ్ అయినాయి అంటేనే ఎక్కువ మనం ఇంక వెయిట్లు పెంచుకుంటూ వర్కౌట్స్ చేసుకుంటూ వెళ్తేనే బాడీలో ప్రోగ్రెస్ పెంచుకోవచ్చు. సో నేనైతే ఫస్ట్ కూడా తక్కువ బడ్జెట్లో ఉన్న జిమ్లో జాయిన్ అవ్వడమే బెటర్ అనుకున్నాను. కొత్తగా జిమ్లో జాయిన్ అయ్యే వాళ్ళు ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దగ్గరగా ఉండే జిమ్లో జాయిన్ అవ్వండి. దగ్గరగా ఉన్న జిమ్ అయితే మీరు స్కిప్ చేయడానికి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. దూరంగా ఉన్న అక్కడ దాకా ఏమి వెళ్తాంలే అనుకుని మానేసే వాటి కన్నా కొంచెం దగ్గరగా ఉన్నదాన్ని సెలెక్ట్ చేసుకున్నారంటే కొంచెం బెటర్గా ఉంటుంది. సో కొంచెం దగ్గరగా ఉన్నదాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెకండ్ వచ్చేసి కొంచెం న్యూ జిమ్లో జాయిన్ అవ్వండి. మరీ పాత జిమ్లో జాయిన్ అయ్యారంటే ఎక్విప్మెంట్స్ కొంచెం అటు ఇటు అయిపోయి ఉంటాయి. అంటే ఇప్పుడు మిషన్స్ గట్రా ఏమైనా ఉంటే ఇవి పాడైపోయినాయి అనుకో, అవి కానీ మీకు తెలియకుండా చేసేస్తే మజిల్స్ ఇంబ్యాలెన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో కొంచెం కొత్త జిమ్ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నేను జాయిన్ అయిన జిమ్ అయితే మరీ అంత కొత్తదేం కాదు, పాత జిమ్మే. కాకపోతే ఎక్విప్మెంట్స్ గట్రా అంతా బాగానే ఉంటుంది. ఒకవేళ అందులో ఎక్విప్మెంట్ ఏదైనా బాగోకపోతే దానికి బదులు వేరే వేరియేషన్ సెలెక్ట్ చేసుకుంటాను. సో కొంచెం కొత్త జిమ్ని సెలెక్ట్ చేసుకోండి. హోమ్ వర్కౌట్స్ చేసి వెళ్తాం కాబట్టి మన దగ్గర స్ట్రెంత్ బాగానే ఉంటుంది. సో డంబుల్స్ బార్బెల్స్ ఉంటే చాలు, చాలా మట్టికి వర్కౌట్స్ అన్ని మనమే కవర్ చేసేసుకోవచ్చు. మిషన్స్ మీద అంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకర్లేదు. సో మీరు జిమ్లో జాయిన్ అయినప్పుడు ఆలోచించుకుని జాయిన్ అవ్వండి. ఫస్ట్లోనే మనం ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదని నా ఉద్దేశం. దాన్ని బట్టి మీరే సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నేను జాయిన్ అయిన జిమ్ ఎలా ఉందో చూడండి, చిన్న క్లిప్. జిమ్లో జాయిన్ అయిపోవడమే కాదు, కన్సిస్టెన్సీగా మానకుండా జిమ్కి వెళ్ళాలి కూడా. మీరు జిమ్లో జాయిన్ అయ్యారో లేదో కామెంట్ చేయండి. జిమ్లో జాయిన్ అవ్వక ముందు మన బాడీ కండిషన్ ఎలా ఉన్నది అన్నది వీడియో తీసుకోవడం మంచిదే కదా. ఎందుకంటే మనసు గడిచే కొద్దీ మన బాడీలో చేంజెస్ ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో జిమ్లో జాయిన్ అవ్వక ముందు వీడియో తీసుకోవడం మర్చిపోకండి. ఇది నా ప్రెజెంట్ బాడీ కండిషన్. నా ఫస్ట్ వీడియోలో బాడీ కండిషన్కి ఇప్పటికీ చిన్నగా కొంచెం చేంజెస్ కనిపిస్తున్నాయి. ఇదంతా హోమ్ వర్కౌట్స్ ద్వారా వచ్చింది. సో నా మాటిని ముందుగా హోమ్ వర్కౌట్స్ స్టార్ట్ చేసి తర్వాత జిమ్లో జాయిన్ అవ్వండి. స్ట్రెంత్ పెరగాలి అంటే హోమ్ వర్కౌట్స్ చాలా బాగా యూజ్ అవుతాయి. సో ఫస్ట్ హోమ్ వర్కౌట్స్ స్టార్ట్ చేయండి, తర్వాత జిమ్లో జాయిన్ అవ్వండి. హోమ్ వర్కౌట్స్ కోసం నా ఛానల్ ప్లేలిస్ట్లో బిఫోర్ జిమ్ అని ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఇంకా మీరు కూడా స్ట్రెంత్ని పెంచుకోండి, జిమ్లో జాయిన్ అయిపోండి. వెళ్ళే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, బాయ్.